ప్రభాకర్ నాయుడు, చిత్తూరు జిల్లా ఐరాల మండలం, వేదగిరివారిపల్లి పంచాయతీ, ఎగువ నాగులవారిపల్లి. ఇక్కడ జి లక్ష్మమ్మ అనే ముసలావిడ ఉంది ఇల్లు. దాదాపు నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు. నాకు తెలవక ముందు నుంచి ఆ పెద్ద ఆ ఇంట్లోనే ఉంది. వాళ్ళ పెద్ద కూతురు జి లలిత కుమారి భాస్కర్ నాయుడు దౌర్జన్యం చేసి ఇప్పుడు ఆమెను బయట తరిమేసినారు. రెండో కూతురు దగ్గర ఆశ్రయం పొందుతూ ఉంది. ఊర్లో వాళ్ళు చెప్పినా కానీ వినిపించుకోకుండా వాళ్ళందరినీ కూడా దౌర్జన్యం చేసి వాళ్ళను ఖాతరు చేయకుండా చేసిన దాంతో రెవెన్యూ అధికారులు వచ్చి దాని మీద చర్య తీసుకునేదానికి చూస్తే కూడా కొలిచేదానికి కానీ దేనికి కానీ అడ్డుపడుతున్నారు. ఊర్లో ఎక్కడ ఏ ఖాళీ జాగా ఉన్నా గుడికి సంబంధించింది కానీ గుట్టకు సంబంధించింది కానీ ప్రతిదీ మాది, మాకు పట్టా ఉంది అనేది అందరి మీద ఇంప్లీట్ కోర్టుకు కూడా పోయి ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడుతున్నారు. దీన్నంతా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. హలో, ఓకేనా. నా పేరు ప్రభాకర్ నాయుడు, చిత్తూరు జిల్లా ఐరాల మండలం, వేదగిరివారిపల్లి పంచాయతీ, ఎగువ నాగులవారిపల్లి. ఇక్కడ ఉండే 842 సర్వే నెంబర్ గుట్టలో దాదాపుగా నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు. మా తాతలు మా నాయన తర్వాత మేము ఇప్పుడు ఇక్కడ గుట్ట దెబ్బలు వేసుకుంటూ ఆవులు కట్టేసుకుంటున్నాము. ఈడు వచ్చి జి భాస్కర్ నాయుడు అని ఆయన 10 సెంట్లు పట్టా ఉండాలి, నాదే మొత్తం ఇదా అని చెప్పేసింది అనేసి మమ్మల్ని కోర్టుకి తీసినారు, పోలీస్ స్టేషన్కి తీసినారు. ఏమే తప్పుడు కేసు, అసలు అది డాక్యుమెంట్ కూడా తప్పుడు డాక్యుమెంట్ను సృష్టించుకొని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని రెవెన్యూ వాళ్ళు చర్య తీసుకొని మా కలెక్టర్ ద్వారా కానీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. 842 సర్వే నెంబర్లో ఉండే గుట్ట సుమారుగా 38 ఎకరాల 60 సెంట్లకు విస్తీర్ణం ఉంది. ఇందులో చుట్టుపక్కల గ్రామస్తులు పశువులను, మేకలు, గొర్రెలను మేపుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ భాస్కర్ నాయుడు అనే వ్యక్తి ఎవరిని గుట్లోకి ప్రవేశించనీయకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దీన్ని కలెక్టర్ వారు చర్య తీసుకొని ఈ పట్టాను